श्रीकृष्ण परब्रह्मणे नमः। अथ द्वितीयोऽध्यायः सांख्ययोगः। संजय उवाच तं तथा कृपयाविष्टम् अश्रुपूर्णाकुलेक्षणं विषीदन्तमिदं वाक्यम् उवाच మధుసూదనః। భావం సంజయుడు పలికెను, ఈ విధముగా కరుణాపూరిత హృదయుడైన అర్జునుని కనులలో అశ్రువులు నిండియుండెను అని అతని వ్యాకులపాటును శోకమును తెలుపుచుండెను. అట్టి అర్జునునితో శ్రీకృష్ణ భగవానుడు ఇట్లనెను. శ్రీ భగవానువాచ కుతస్త్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున। శ్రీ భగవానుడు ఇట్లనెను, ఓ అర్జున, తగని సమయములో ఈ మోహము నీకు ఎట్లు దాపురించినది? ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడినదియు కాదు, స్వర్గమును ఇచ్చునదియు కాదు, కీర్తిని కలిగించినదియు కాదు। క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ట పరంతప। భావం కావున ఓ అర్జున, పిరికితనమునకు లోను కావద్దు, నీకిది ఉచితము కాదు। ఓ పరంతప, తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యమును వీడి యుద్ధమునకై నడుము బిగింపుము। అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన యుషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన। భావం అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, పూజ్యులైన భీష్మ పితామహుని ద్రోణాచార్యులను యుద్ధమున ఎదిరించి బాణములతో ఎట్లు పోరాడగలను? ఏలనన ఓ అరిసూదన, ఈ ఇరువురును నాకు పూజ్యులు। గురూణః త్వహి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్। భావం మహానుభావులైన ఈ గురుజనులను చంపకుండా బిచ్చమెత్తుకొని అయినను ఈ లోకమున జీవించుట నాకు శ్రేయస్కరమే। ఏలనన ఈ గురుజనులను చంపినను రక్తసిక్తములైన రాజ్య సంపదలను భోగములను మాత్రమే నేను అనుభవించవలసి యుండును గదా।